శుభోదయం అండి. శుభ శుక్రవారము అందరికీ. ఇక్కడ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అయితే ఆరంభం అవుతున్నాయని చెప్తున్నాను కదా. దాని యొక్క ఏ వేళలో ఏ టైంలో అమ్మవారు టైం టేబుల్ అయితే ఇప్పుడు మీకు వీడియోలో చెప్తాను. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా 16వ తారీఖు అనగా బ్రహ్మోత్సవాలకి ముందు రోజు, ప్రారంభం కాదు ముందు రోజు అమ్మవారికి విశేషంగా లక్షార్చన చేస్తారు. అంటే కుంకుమతోనే అమ్మకి 1,00,000 నామాలు చెప్పి అర్చన చేసి విశేషంగా చేస్తారు. ఆ కుంకుమ తీసుకుంటే దొరికితే అంత ప్రాప్తం అనమాట. ఎవరైనా అనుబంధంలో ఉన్న వాళ్ళైతే తెలిసిన వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఇంకా 17వ తారీఖు మార్నింగ్ అంటే 9:15 అంటే 9:15 నుంచి 9:30 మధ్యలో ధనుర్లగ్నంలో అమ్మవారికి గరుడ కేతను వెగించి కొడి అయితే ఎక్కిస్తారనమాట. ఇదే ధ్వజారోహణం అనమాట. రాత్రి చిన్న శేష వాహనంపై అమ్మవారు చక్కగా ఊరేగుతారు. మరుసటి రోజు 18వ తారీఖు పెద్ద శేష వాహనంపై, రాత్రి హంసవాహనంపై దర్శనమిస్తారు. ఇంకా 19వ తారీఖు మూడో రోజు అనమాట. ఆ రోజు ఉదయం ముత్యప్పందిరి వాహనంపై, రాత్రి సింహ వాహనంపై దర్శనమిస్తారు. తర్వాత 4వ రోజు కల్పవృక్ష వాహనంపై, రాత్రి హనుమంత వాహనంపై అమ్మవారు చక్కగా అందరికీ కటాక్షిస్తారనమాట. ఇంకా 5వ రోజు చాలా ముఖ్యమైనది, అమ్మవారు పల్లకి ఉత్సవంలో రాత్రి గజవాహనం అనమాట. తిరుమల స్వామివారికి ఎలా గరుడ సేవ 5వ రోజు ముఖ్యమో, జనులైతే ఎంత దేదీప్యంగా తండోపతండాలుగా స్వామిని దర్శించడానికైతే వస్తారో, ఇక్కడ అమ్మవారికి గజవాహనానికైతే ముఖ్యంగా వచ్చి దర్శించుకుంటారు. అమ్మవారు గజలక్ష్మి ఆవాహితులై అందరికీ దర్శనం ఇస్తుందన్నమాట. అదే రోజున సాయంత్రం 4ంటికి వసంతోత్సవం అయితే దేదీప్యంగా చేస్తారు. అమ్మవారికి చందనంతో నానావిధ పరిమళాలతో అభిషేకం చేసి, ఆ అభిషేకం చేసిన గంధాన్ని తిరువీధుల అర్చకులు స్వామి జనులందరి మీద పడేటట్టు చెల్లేసిపోతారు. ఆ చందం నీళ్ళు పని మీద పడితే అంత పుణ్యం అన్నమాట. ఇది వసంతోత్సవం అన్నమాట. ఇంకా 6వ రోజు ఉదయం సర్వభూపాల వాహనంపై, రాత్రి గరుడ సేవలో అమ్మవారైతే దర్శనమిస్తారు. ఈ సాయంత్రము 4ంటికి బంగారు రథంపై అమ్మవారు దేదీప్యంగా భక్తులను కటాక్షించడానికి వీధుల్లో వస్తారనమాట. ఇంకా 7వ రోజు సూర్యప్రభ వాహనము, రాత్రి చంద్రప్రభ వాహనం. 8వ రోజు తెల్లవారి తేరుపై, రాత్రి అశ్వవాహనంపై అమ్మవారు చక్కగా భక్తులని కటాక్షిస్తారనమాట. ఇంకా 9వ రోజు చాలా చాలా ముఖ్యమైనది, అందరికీ కూడా తెలుసుంటుంది, పంచమీ తీర్థం. తిరుచానూరు పంచమీ తీర్థం అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు అనమాట. తిరుమల స్వామి వారి దగ్గర నుంచి తన భార్య అయిన పురపతి అయిన తిరుచానూరు తల్లికి సారెలు, నగలు, ఇంకా ఆభరణాలు, ఇవన్నీ ఇంకా పలహారాలు అన్నీ కూడా, నగలన్నీ కూడా అక్కడి నుంచి ఇచ్చి పంపిస్తారు. అక్కడి నుంచి అర్చక స్వాములు ఏనుగు మీద మర్యాదగా ఆ పసుపు కొమ్ములు, పసుపు అన్నీ కూడా గౌరవప్రదంగా తీసుకొని నడిచే, పాపం అలిపిరి నుంచి తీసుకొని తిరుచానూరు పుర వీధుల్లో ఊరేగించి చివరికి అమ్మవారి కోనేట్లో ఉంచి అవన్నీ అమ్మవారికి సమర్పించి అలంకరించి చక్కగా అభిషేకం అయితే చేసి చక్రస్నానం అయితే చేసి పంచమీ తీర్థాన్ని ఇలా బ్రహ్మోత్సవాన్ని ముగిస్తారనమాట. ఈ పంచమీ తీర్థ జరిగిన రోజున కోనేట్లో స్నానం చేస్తే మనకు సర్వరోగాలు పోయి అన్ని పుణ్యప్రాప్తమైతే వస్తుందన్నమాట. సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ రోజున వచ్చి ఇక్కడ మునిగి అమ్మవారి కృపకు పునీతులవ్వాలని కోరుకుంటున్నాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి విశేషాల కోసం ఆ వీడియోని రెగ్యులర్గా వాచ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సర్వే జనా సుఖినో భవంతు.